హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం రెండో భార్య పార్ట్ 2. మరి కథలోకి వెళ్తే, తన తండ్రితో పాటు తన్ని కూడా కాల్చేయమని కోరుకుంటుంది ఆ ఊరి పెద్ద మనిషి మారయ్యను. అందుకు మారయ్య ఎంతగానో సర్ది చెబుతాడు నిస్తకు. కానీ నిస్త వినకుండా, నేను కూడా చనిపోతాను, అప్పుడు నన్ను మా నాన్నతో పాటే కాల్చేయండి అంటూ బండరాయికి తల కొట్టుకుంటుంది. రక్తం వస్తుంది. అది చూసిన మారయ్య, నీకు మేమంతా ఉన్నాం, భయపడవద్దు అని నచ్చెప్పి చంద్రయ్యను కాల్చేస్తారు. అక్కడి నుండి మారయ్య సుజాత ఇంటికి వచ్చి నిస్తాన్ జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళిపోతాడు. గిరిధర్ ఎలాగైనా సుజాతకు దగ్గరవ్వాలని భర్తని పోగొట్టుకుని ఏడుస్తున్నాం. తన సుజాతకు నేను ఉన్నానని ధైర్యం చెప్పాలని ఆ రోజు రాత్రి ఎవరూ చూడ్డం లేదని సుజాత ఇంటికి బయలుదేరతాడు. అర్ధరాత్రి లేచిన సుజాత నిస్త దగ్గరకు వచ్చి తన కుడి కాల్తో నిస్త గొంతు నొక్కుతూ ఉంటుంది. నిస్త కళ్ళ నుండి కన్నీళ్లు కారుతూ ఉంటాయి. వద్దమ్మా వద్దు, నా గొంతు బాగా నొప్పి లేస్తుంది, వద్దమ్మా వద్దు, నాకు ఊపిరి ఆడడం లేదు, బాధగా ఉందమ్మా, అమ్మా అని సుజాతను బతిమలాడుకుంటూ ఉంటుంది నిస్త. కానీ తన తండ్రి కూడా లేకపోయేసరికి తనకి భూమి మీద బతకాలని కోరిక, ఇష్టం రెండూ లేవు. దాంతో ఆ బాధను భరించుకుంటూ ఉంటుంది. నాకు తెలుసమ్మగారు, నేనంటే నీకు నచ్చనని, ఎప్పటికైనా మీ చేతుల్లోనే నా చావు ఉంటుందని. కానీ అది రోజంటే నాన్న చనిపోయిన రోజున నేను కూడా చనిపోతున్నాను. అందుకు నాకు బాధగా లేదు, సంతోషంగా ఉంది. ఇంకా గట్టిగా నొక్కమ్మా అని తనలో తాను అనుకుంటుంది. సుజాత కూడా తన కుడి కాల్తో గట్టిగా గొంతు మీద నొక్కుతూ ఉంటుంది. నిస్త కళ్ళ నుండి కన్నీళ్లు కారుతూ ఉంటాయి. ఇంతలో అఖిల నిద్రలేచి గట్టిగా ఏడుస్తుంది. అంతే, సుజాత నిస్త గొంతు మీద నుండి కాలు తీసి అఖిల దగ్గరకు వచ్చి ఎత్తుకుంటుంది. జో కొడుతూ ఉంటుంది. తిరిగి అఖిల పడుకుంటుంది. మంచం మీద పడుకోబెట్టి నిస్త దగ్గరికి వస్తుంది సుజాత. పడుకున్న నిస్త కళ్ళు తెరిచి లేచి నిలబడుతుంది. అది చూసి కొంచెం షాక్ అవుతుంది సుజాత. వెంటనే ఇలా అంటుంది సుజాత, దీనికి అన్నీ తెలుసు అంటుంది సుజాత. అమ్మగారు, మీరు ఒక కాలుతో నొక్కితే నా గొంతు నొప్పి వస్తుంది, కానీ నా ప్రాణాలు ఎలా పోతాయి చెప్పండి. అంటే ఏమిటే, నేను నిన్ను చంపాలని నీ గొంతును నా కాలుతో నొక్కినట్టు చెబుతున్నావు ముచ్చట. నాకు తెలుసమ్మగారు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నన్ను మీరు చంపాలనుకుంటే నేను పడుకున్న తర్వాత కాళ్ళతో కాకుండా నేను చూస్తుండగానే మీ చేతులతో నా గొంతు పట్టుకుని గట్టిగా నొక్కండి. నేను అడ్డు ఎలాగూ చెప్పను. 2 నిమిషాల్లో నా ప్రాణం పోతుంది అని అంటుంది నిషిత. అది విని ఆశ్చర్యపోతుంది సుజాత. ఏం మాట్లాడాలో తెలియక సుజాత మౌనంగా ఉంటుంది. అమ్మగారు, ఇప్పుడు చంపండి, మీకు అడ్డు ఎవరు లేరు. నేను పుట్టగానే నా తల్లి చనిపోయిందని మా నాన్న చెప్పాడు. ఇప్పుడు మా నాన్న కూడా లేడు. నన్ను మీరేం చేసినా ఎవ్వరడగరు అంటుంది నిషిత. నాకు తెలుసు నిన్నెప్పుడు చంపాలో, ఎక్కువగా మాట్లాడకుండా పడుకో అని గట్టిగా సుజాత అనగానే నిస్త ఏం మాట్లాడకుండా మౌనంగా ఏడుస్తూ పడుకుంటుంది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు అలా కారుతూ ఉంటాయి. గిరిధర్ సుజాత ఇంటికి వచ్చి దిక్కులు చూసుకుంటూ తలుపు కొడతాడు. ఈ టైంలో ఎవరు వచ్చి ఉంటారని సుజాత కంగారు పడుతూ ఉండగా గిరిధర్ మళ్ళీ తలుపు మీద కొడతాడు. అప్పుడు సుజాతకి అర్థమైంది, వచ్చింది గిరిధర్ అని. ఈ గిరిధర్ గారిని కూడా అడ్డు తొలగించుకోవాలి. వీడి మధ్య తెగ ఇబ్బంది పెడుతున్నాడు. ఈరోజు వీడు నా చేతిలో చచ్చాడు అని అనుకుంటూ నెమ్మదిగా తలుపు తీసి చూసింది. సుజాత అనుకున్నట్టుగానే గిరిధర్ కనపడ్డాడు. ఆలస్యం చేయకుండా గిరిధర్ను చెయ్యి పట్టి లోపలికి లాగింది సుజాత. ఆ తర్వాత దిక్కులు చూసి ఎవరు చూడలేదు కదా అని అనుకొని తలుపు వేసింది. అంతే, ఆలస్యం చేయకుండా గిరిధర్ సుజాతను వాటేసుకుని ముద్దుల వర్షం కురిపించడం మొదలుపెట్టాడు. సుజాతకి కోపం గిరిధర్ను దూరంగా నెట్టేసింది. గిరిధర్ అయోమయంగా చూస్తూ ఉంటాడు. నన్ను వదిలే గిరిధర్ అంటుంది సుజాత. లే సుజాత, నా ప్రాణాలు వదిలేయమంటే వదిలేస్తాను, కానీ నిన్ను మాత్రం వదలను, అది నా వల్ల కాదు అంటాడు గిరిధర్. నా కోసం ప్రాణాలు వదిలేయమంటే వదిలేస్తావా గిరిధర్ అంటుంది సుజాత. నువ్వు అడిగి చూడు సుజాత అని గిరిధర్ సుజాత అలా మాట్లాడుకుంటూ ఉంటారు.
తెల్లారింది. మంచం మీద నుండి లేచింది సుజాత. కిందికి చూస్తుంది. అక్కడ నిస్త కనపడదు. ఎప్పట్లాగే లేచి పనులు మొదలుపెట్టిందన్నమాట. అలా చెయ్యకపోతే నా చేతుల్లో చేస్తానని దానికి తెలుసు అనుకుంటూ తన రూంలో నుండి హాల్లోకి వస్తుంది సుజాత. హాల్లో నిస్త తన తండ్రి ఫోటో పట్టుకుని పడుకుంటుంది. అది చూడగానే సుజాతకు ఎక్కలేని కోపం వస్తుంది. అంటే నేనక్కడ పడుకున్న చూసి ఇక్కడికి వచ్చి వాళ్ళ నాన్న ఫోటో పట్టుకుని పడుకున్నదన్నమాట. ఎంత పొగరు! ఈ పనులన్నీ ఎవరు చేయాలి మరి? ఇది అలా అయ్య ఫోటో అవ్వ ఫోటో పక్కన పెట్టుకుని పడుకుంటే ఆ నిస్త దగ్గరికి వచ్చి జడ పట్టుకొని లేపి నిలబెడుతుంది సుజాత. అమ్మ అంటే అరుస్తూ లేచి నిలబడుతుంది నిషిత. యువరాణి లెక్క అయ్య ఫోటో పక్కన పెట్టుకుని పడుకున్నావు. పనులన్నీ ఎవరు చేస్తారే? చచ్చిపోయిన నీ అయ్య వచ్చి చేస్తారా అని నెట్టేస్తుంది సుజాత. నిస్త కింద పడుతుంది. తన తండ్రి ఫోటో దూరంగా పడుతుంది. కింద పన్న నిస్త లేచి తన తండ్రి ఫోటో తీసుకువచ్చి సోఫాలో పెట్టి బయటికి వెళ్తుంది. వాకిలి ఉడిచి ముగ్గు వేసి వంటగదిలోకి వస్తుంది. గ్యాస్ మీద పాలు రైస్ పెట్టి కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది. వంటగదిలోకి వచ్చిన సుజాత కోడికూత కంటే ముందే లేచి ఇంటి పనులు వంట పనులు చేయాలి. అలా చేస్తేనే నీకింత బుక్కెడు బువ్వ ఉంటుంది. అది కూడా మేం తిన్నది మిగిలిన తర్వాత నువ్వు తినాలి, అర్థమైందా? నిస్త ఏం మాట్లాడకుండా తన పని తను చేసుకుంటూ ఉంటుంది. అది చూసిన సుజాత నీకు బాగా పొగరొచ్చిందే, నీ సంగతి దాని సంగతి చెబుతాను అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది సుజాత. ఒక గంట తర్వాత సుజాత సోఫాలో కూర్చొని అఖిలకు యాపిల్ పండు తినిపిస్తూ ఉంటుంది. అక్కడికి నిస్త అలసిపోయి వస్తుంది. అమ్మగారు అన్నం తినాలా, బాగా ఆకలవుతుంది అంటుంది నిస్త. నీకు నేను ఏం చెప్పాను? ఇంకా నేను తినలేదు కదా, నేను తిన్న తర్వాత నువ్వు తినాలి. అప్పటి వరకు ఏం తినేదే లేదు. అయినా లేచినప్పటి నుండి ఇంతవరకు అఖిల ఆకలిని ఏడవలేదు. పెద్దదానివి నీకప్పుడు ఆకలవుతుందా అంటుంది సుజాత. అవుతుందమ్మగారు, అయినా అఖిల ఏదో ఒకటి తింటూనే ఉంటుంది కదా, ఇంకా ఎలా ఆకలవుతుంది చెప్పండి అంటుంది నిస్త. ఏంటే నువ్వు ఎప్పుడు నా కూతురు తిండి మీద పడి ఏడుస్తావు అంటుంది సుజాత. బాగా ఆకలవుతుందమ్మగారు, అన్నం పెట్టండి తింటాను. రాత్రి అన్నం ఉన్నా పర్వాలేదు, బాగా ఆకలవుతుంది, నేను తట్టుకోలేకపోతున్నాను అంటుంది నిస్త. పనులన్నీ అయిపోయాయా అంటుంది సుజాత. అన్ని పనులు చేశానమ్మగారు, ఏం పనులు లేవు అంటుంది నిస్త. బట్టలు పిండావా అంటుంది సుజాత. లేదమ్మగారు, బట్టలు తిన్న తర్వాత పిండుతాను, ఇప్పుడు అన్నం పెట్టండి, బాగా ఆకలవుతుంది. వెళ్ళి ఆ బట్టలు పిండు, ఆ తర్వాత నీకు అన్నం పెడతాను అంటుంది సుజాత. అది కాదమ్మగారు అని అనగానే సుజాత ఏం మాట్లాడకుండా కోపంగా చూస్తుంది. అంతే నిస్త అక్కడి నుండి బయట ఉన్న బావి దగ్గరికి వస్తుంది. అక్కడ బకెట్లో బట్టలు ఉంటాయి. వాటిని చూడగానే నిస్తకు దుఃఖం వచ్చింది. అక్కడ ఉన్న స్టూల్ మీద కూర్చొని ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటుంది నిస్త. హాల్లో అఖిలకు యాపిల్ పండు తినిపిస్తున్న సుజాత ఇదేం చేస్తుందో చూద్దామని బయటకు వచ్చి చూస్తుంది. అక్కడ ఏడుస్తూ కనబడుతుంది నిస్త. ఇదే మంచి అవకాశం, దీని బావిలో పడేసి నీం వద్దన్న వినకుండా బట్టలు పిండాలని నీళ్లు చేరుతూ బావిలో పడిపోయిందని చెప్పవచ్చు. అప్పుడు అందరు నిజమే కావచ్చు అని నమ్ముతారు. నా మీద ఎవరికి ఎలాంటి అనుమానం రాదు అని సుజాత బావి దగ్గరికి వస్తుంది. సుజాత రావటం గమనించిన నిస్త ఏడవటం ఆపేసి అటు ఇటు చూస్తుంది. ఏం వెతుకుతున్నావే, బట్టలు పిండమంటే అంటుంది సుజాత. బట్టల సబ్బు కోసం చూస్తున్నమ్మగారు అని చెబుతుంది. బావి దగ్గరకు వచ్చిన సుజాత ఆ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా అని దిక్కులు చూస్తుంది. ఎవరు కనపడరు. దాంతో ఇదే మంచి అవకాశం అనుకుని సబ్బు కోసం చూస్తున్న నిస్తను తీసుకుని బావి దగ్గరికి వచ్చి ఒక చేత్తో నిస్తని ఎత్తి బావిలో పడేస్తుంది. దనేలుమని శబ్దం వస్తుంది. నిశిత అమ్మా అని గట్టిగా అరుస్తుంది. ఏమీ తెలియనట్టుగా బావి దగ్గర నుండి తన్నెవరు చూడడం లేదు కదా అనుకుంటూ గబాగబా ఇంటి లోపలికి వస్తుంది. కాని ఆ ఇంటి వెనక దాక్కొని ఉన్న గిరిధర్ ఇదంతా చూస్తున్నాడు. ఆ విషయం సుజాత గమనించలేకపోయింది, గ్రహించలేకపోయింది. యాపిల్ పండు తిన్న అఖిల హాయిగా పడుకుంది. దాంతో అఖిలకు మంచం మీద పడుకోబెట్టి ఏం తెలియనట్టుగా బయటికి వస్తుంది. గుమ్మం ముందు గిరిధర్ నిలబడి ఉన్నాడు. సుజాతకి ఎక్కలేని కోపం వచ్చింది. ఇప్పుడెందుకు వచ్చావు గిరిధర్ అంటుంది సుజాత.
నేనెప్పుడు వచ్చినా నీ కోసమే సుజాత అంటాడు గిరిధర్. నేనిప్పుడు ముఖ్యమైన పని మీద ఉన్నాను గిరిధర్, నీతో మాట్లాడలేను అంటుంది సుజాత. ఆ ముఖ్యమైన పనేమిటో నాకు తెలుసు సుజాత అని గిరిధర్ అనగానే సుజాత కొంచెం ఆశ్చర్యంగా చూస్తుంది. తెలుసా? ఏం తెలుసు అంటుంది సుజాత. ఎందుకు సుజాత నాతో చెప్పించుకోవాలని చూస్తావు? బావి పాప మా అమ్మాయి, నువ్వు తోయడం నేను చూడ్డం అలా జరిగిపోయింది సుజాత అని చెప్పగానే సుజాతకి అర్జెంట్ షాక్ తగిలినట్టు అయింది. కానీ తెలిసిన నిజం చెప్పగానే నీ నోరు మూతపడిందా సుజాత అని గిరిధర్ అడగగానే ఏం మాట్లాడకుండా అలా ఉండిపోయింది సుజాత. ఇదంతా మనకెందుకు చెప్పు సుజాత, నువ్వు నేను మనం చాలు అని గిరిధర్ చెబుతూ ఉంటే సుజాత ఆలోచనలు ఎక్కడికో దారి తీస్తున్నాయి. ఈ గిరిధర్ ఉన్నంతకాలం నాకు ఈ విధవ వేధింపులు తప్పవు. ఎంత చెప్పినా వీడు ఊరిని నన్ను వదిలిపెట్టి దూరంగా వెళ్ళలేడు. శాశ్వతంగా కనపడకుండా చేయాలి. అందుకు ఒక పథకం ఆలోచించాలి. ఏదో ఒకటి పెట్టి చంపవచ్చు, కానీ అసలు సమస్య అప్పుడే మొదలవుతుంది. చంపిన తర్వాత డెడ్ బాడీని ఎక్కడ పెట్టాలి, ఎలా దాచిపెట్టాలి అని తనలో తాను అనుకుంటూ గిరిధర్ను చంపే ఆలోచన చేస్తున్నది. చెప్పు సుజాత, నేను చెప్పేది నిజమా కాదా అంటాడు గిరిధర్. నిజమే గిరిధర్, నా మీద నీకున్న ప్రేమ ఏమాత్రం తగ్గకుండా చాలా అంటే పవిత్రంగా ఉంది. ఈ రోజు రాత్రికి ఇంటికి వచ్చి నీకు శుభవార్త చెబుతాను అంటుంది సుజాత. ఆ మాట కోసమే సుజాత నేనింకా ఇక్కడ వెయిట్ చేస్తున్నది అంటాడు గిరిధర్. ఎవరైనా చూస్తే బాగుండదు, ఇప్పుడు వెళ్ళి రాత్రికి వచ్చేయి అంటుంది సుజాత. అలాగే సుజాత అని చెప్పి అక్కడి నుండి గిరిధర్ వెళ్ళిపోయాడు. సుజాత అటు ఇటు చూస్తుంది. ఎక్కడ నిస్త కనపడ్డం లేదు సుజాతకు. తనకు తెలుసు కదా నిస్త బావిలో పడింది, శవమై తేలుతుందని. తన మీద ఎవరికి అనుమానం రాకుండా ఉండడానికి ఇదంతా చేస్తుంది సుజాత. సుజాత ఇంటి నుండి పక్కింటి పార్వతమ్మ దగ్గరికి వెళ్తుంది సుజాత. పార్వతక్క, మా పెద్దమ్మాయి నిస్త వచ్చిందా? 1 గంట నుండి కనపడ్డం లేదు. నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఎక్కడికి పోయిందో ఏమో అంటుంది సుజాత. నేను చూడలే సుజాత అని చెప్పి తనలో తను ఇలా అనుకుంటుంది. ఇదేదో చేసి ఉంటుంది ఆ పాపను. ఇప్పుడు నంగనాచిలా ఏం తెలియనట్టుగా డ్రామాలాడుతుంది. ఆ పాప ఉసురు దీనికి ఖచ్చితంగా తగులుతుంది. వయసు మీద పడుతున్న కొద్దీ పాపల ఫలితం మొదలవుతుంది. అప్పుడు ఎంత ఏడ్చినా లాభం ఉండదు అని తన ఇంట్లోకి వెళ్ళిపోతుంది. నిస్తాను బావిలో పడేసిన సుజాత తనకేం తెలియనట్టుగా నటిస్తూ ఉంటుంది. ఇంతకు బావిలో పడిన నిస్త చనిపోయిందా? సుజాత అట్లనే ఎత్తుకొని ఊరు పెద్ద మనిషి మారయ్య దగ్గరకు బయలుదేరుతూ వెంటనే వెళ్ళి మారయ్య పెద్ద మనిషికి నిస్త కనపడడం లేదని చెప్పాలి. రేపు నిస్త చనిపోయిన విషయం తెలిసి వచ్చి అడిగితే నేను తప్పు చేసినట్టు అవుతుంది. అప్పుడు ఆయనకు నా మీద అనుమానం కలుగుతుంది. దాంతో నేనే కావాలని నిస్తం చంపిన విషయం తెలిసిపోతుంది. అప్పుడు ఊరంతా రాళ్లతో టమోటాలతో కొట్టి గుండు గీయించి గార్ద మీద చంపేసిన సవత్తల్లి అని రాసి ఊరంతా తిప్పుతారు అని తనలో తను అనుకుంటూ మారయ్య ఇంటికి వెళ్తుంది. మారయ్య మంచంలో కూర్చుని మరొక ఊరి మనసుతో మాట్లాడుతూ ఉంటాడు. సుజాత అఖిలను ఎత్తుకొని రావడం గమనించిన మారయ్య మాట్లాడుతున్న వ్యక్తిని పంపించేసి సుజాతను రమ్మని సైగ చేస్తాడు. సుజాత మారయ్య దగ్గరికి వస్తుంది. రాణి ఏడుపు నటిస్తూ, అయ్యా, ఇక మీరే నన్ను కాపాడాలి. నా పెద్ద బిడ్డ నిస్త కనపడడం లేదు అంటూ బోర్న ఏడుస్తూ ఉంటుంది సుజాత. నిస్త కనపడడం లేదని విని మారయ్య షాక్ అవుతాడు. వెంటనే మంచంలో నుండి లేచి నిలబడతాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నిస్త కనబడకపోవడమేంటి? వీళ్ళంతా మంచిగా చూసారా? చూశాను బాబుగారు. నా బిడ్డను నాకెలాగైనా తెచ్చివ్వండి, మీకు పుణ్యం ఉంటుంది. నువ్వేడవకు సుజాత. ఎక్కడికి పోతుంది? ఇంటి చుట్టుపక్కల చూసావా? వాళ్ళని అడిగావు సుజాత? ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా అందరిని అడిగానయ్యా. ఎవరిని అడిగినా నేను చూడలేదు అని సమాధానం తప్ప ఈ తల్లి కడుపు కోతను ఎవరు అర్థం చేసుకోలేదు అని అంటున్నా ఆ మాట విన్న రామయ్య, చూడమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను శ్మశానం దగ్గరికి పోయి వస్తాను. ఒకవేళ తండ్రి గుర్తుకు వచ్చి అక్కడికి వెళ్ళిందేమోనని నేను అనుకుంటున్నాను. నువ్వు అఖిలను తీసుకుని ఇంటికి వెళ్ళు అని చెప్పి మారయ్య అక్కడి నుండి బయలుదేరతాడు. శ్మశానం దగ్గరికి వస్తాడు. అక్కడ ఉండే కాటి కాపరి వాడిని అడుగుతాడు. అందుకు ఆ కాటి కాపరి, రాలేదయ్యా, ఒకవేళ వస్తే మాయ మాటలు చెప్పి నేను మీ దగ్గరికి తీసుకువస్తాను
అని చెబుతాడు. దాంతో మారయ్య అక్కడి నుండి సుజాత ఇంటి వైపు నడుస్తూ ఉంటాడు. సుజాత అఖిలను ఎత్తుకొని ఇంటికి వస్తుంది. సుజాత ఇంటి బయట ఉన్న పెద్ద రాయి మీద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. మారయ్య సుజాత ఇంటికి వస్తాడు. చుట్టుపక్కల చూస్తూ ఉంటాడు. ఎక్కడ ఏమీ ఆనవాళ్లు కనపడవు. బావి దగ్గరకు వస్తాడు. ఆ బావి చుట్టూ తిరుగుతూ పరిశీలనగా అంత గమనిస్తూ బావిలోకి చూస్తాడు. బావిలో చేతాడు పట్టుకుని వేలాడుతూ కనబడుతుంది. ఆలస్యం చేయకుండా మారయ్య ఆ తాడును పట్టుకుని పైకి లాగుతాడు మారయ్య. ప్రాణాలతో ఉన్న నిస్తం చూసిన సుజాత ఆశ్చర్యపోతుంది. తనలో తను ఇలా, ఏం జాతకమే నీది, నువ్వు బావిలో నీళ్లలో పడి చనిపోయి ఉంటావని అనుకున్నాను. మేకను కోసి ఊరంతా భోజనాలు పెడదామనుకున్నాను. కాను ప్రాణాలతో తిరిగి వచ్చావు అని అనుకుంటూ అఖిలను వదిలిపెట్టి పరుగులాని నడకతో నిస్స దగ్గరికి వెళ్ళి గబుక్కున ఎత్తుకొని బుగ్గల మీద ముద్దులు పెడుతుంది సుజాత. ఆ ప్రేమ నాటకమని నిస్తకు తెలుసు. అఖిల ఏడుస్తుంది. సుజాత నిస్తం దించి అఖిల దగ్గరికి వస్తుంది. మారయ్య నిస్త చేయి పట్టుకుని, నిస్తా, నువ్వు బావిలో ఎలా పడ్డావు? నాకు బాగా ఆకలిగా ఉంది తాతయ్య, ముందుగా అన్నం పెట్టించండి అని నిస్తా నోరు తెరిచి దీనంగా అడిగేసరికి మారయ్య గుండె కరిగిపోయింది. వెంటనే భోజనం ఏర్పాట్లు చేస్తాడు మారయ్య. నిశిత అంత మాట అన్నదంటే అప్పుడు ఇంటి దగ్గర ఏం జరిగి ఉంటుందనేది మారయ్యకు అర్థమైంది. నిస్త అన్నం తింటుంది, నీళ్లు తాగుతుంది. మారయ్య అడిగితే వాటికి నిస్త ఏమని సమాధానం చెబుతుందని కంగారు పడుతూ ఉంది సుజాత. ఆమె కంగారును మారయ్య గమనించాడు. చెప్పమ్మ నిస్తా, నువ్వు బావిలో ఎందుకు పడ్డావు, ఎలా పడ్డావు అంటాడు మారయ్య. నేను పర్లేదు తాతయ్య, ఆకలిగా ఉంది, అన్నం పెట్టమంటే అమ్మగారు బట్టలు పిండిన తర్వాత పెడతాను అని చెప్పింది. వెంటనే నీ బట్టల్ని పిండాలని బావి దగ్గరికి వచ్చాను. సబ్బు కోసం చూస్తూ ఉండగా ఇంతలో అమ్మగారొచ్చి నా చెయ్యి పట్టుకుని పైకి లేపి బావిలో పడేసిన తాతయ్య అని నిస్త చెప్పింది విని మారయ్య కోపంగా సుజాతను చూస్తాడు. ఏం మాట్లాడకుండా సుజాత తలదించుకుంటుంది. నీకు మీ అమ్మగారు అన్నం సరిగ్గా పెట్టరా అంటాడు మారయ్య. పెట్టరండి, వాళ్ళు తిన్న తర్వాత మిగిలింది నన్ను తినమంటుంది. అప్పుడు అందులో 4 మెతుకులే ఉంటాయి తాతయ్య, అవి తింటే కడుపు నిండదు, ఆకలి అవుతూ ఉంటుంది. ఎన్నో రాత్రులు లేచి నీళ్లు తాగి పడుకున్నాను అని చెప్పుకుంటూ ఏడుస్తుంది నిస్తా. అదంతా విన్న మారయ్యకు కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సుజాత నిస్తను బాగా చూసుకోవటం లేదని అర్థమైంది. సుజాతకు గట్టి వార్నింగ్ ఇవ్వాలనుకుంటాడు. చూడమ్మా సుజాత, కంటేనే మన బిడ్డ అనుకుంటే పొరపాటు. నువ్వెప్పుడు గుర్తుపెట్టుకో, నీకిద్దరు బిడ్డలు, వాళ్ళ ఇద్దరిని సొంత బిడ్డల్లాగా చూసుకోవాలి. మరోసారి నిస్త ఏడుస్తూ నీ గురించి ఏదైనా చెప్పిందంటే అప్పుడు ఏం ఆలోచన లేకుండా గుండు గీయించి సున్నం బొట్లు పెట్టి గార్ద మీద ఊరేగిస్తాం, జాగ్రత్త. నన్ను ఎప్పటికైనా మా అమ్మగారు చంపేస్తారు తాతయ్య, అందుకే నేను కూడా మా నాన్నగారు చనిపోయినప్పుడు ఆయనతో పాటు నన్ను కాల్చేయండి అని ఎంత వేడుకున్నా ఎవరు వినలేదు. ఇంకోసారి అలా జరగదు నిస్తాం. ఒకవేళ అలా జరిగిందంటే వెంటనే నాకొచ్చెప్పు. నేను వాళ్ళతో మాట్లాడకుండా ఇప్పుడు చెప్పినట్టుగా గుండు గీయిస్తాను అని అలా కాసేపు సరదాగా నిస్తతో మాట్లాడి ధైర్యం చెప్పి మారయ్య కట్టు వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి నిస్తకు భోజనం పెడుతుంది సుజాత. గంట తర్వాత అఖిల సుజాత బెడ్ మీద పడుకుంటారు. నిస్త కింద పక్క వేసుకుని పడుకుంటుంది. ఊరి పంచాయతీ ఆఫీస్ దగ్గర పొడవాటి కర్రకు సుజాతను కట్టేస్తారు. సుజాత పక్కింటి పార్వతమ్మ ఎత్తుకున్న అఖిల ఏడుస్తూ ఉంటుంది. ఊరంతా చూస్తూ ఉంటారు. ఒక బుట్ట నిండా టమోటాలు, మరొక బుట్ట నిండా కోడిగుడ్లు ఉంటాయి. అయ్యా పెద్ద మనుషులారా, ఈ ఒక్కసారి నన్ను క్షమించండి. నా బిడ్డ అఖిల పాల కోసం ఎట్లా ఏడుస్తుందో చూడండి, మీకు దండం పెడతా, నన్ను వదిలిపెట్టండి అని సుజాత ఎంత బతిమలాడినా ఆమెను వదిలిపెట్టరు. మంగలివాడు కత్తి తీసుకుని వచ్చి సుజాత గుండు గీస్తాడు. ఆ తర్వాత సున్నంతో గుండు మీద బొట్లు పెడతాడు. ఆ తర్వాత నీళ్లు పోస్తూ కోడిగుడ్లు టమోటాలతో కొడుతూ ఉంటారు. కళ్ళు మూసుకొని సుజాత వాటిని భరిస్తూ ఉంటుంది. 10 నిమిషాల తర్వాత ఒక వ్యక్తి గాడిదను తీసుకుని అక్కడికి వస్తాడు. సుజాతను గాడిద ఎక్కించి ఊరంతా తిప్పుతూ ఉంటారు. అంతే, ఒక్కసారిగా
ఉలిక్కిపడి కళ్ళు తెరిచి లేచి కూర్చుంటుంది సుజాత. చేతులతో తడిమి జుట్టంతా చూసుకుంటుంది. జుట్టు ఉంటుంది. ఇదంతా కల్నా? వామ్మో, నిజమైతే నలుగురిలో బతకడం కష్టం. అయినా నాకేంటి ఇలాంటి కల వచ్చింది? అది కూడా తెల్లవారుజామున 4:30 గంటలకు. అసలే తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయని చాలామంది నమ్ముతారు అని అనుకొని కింద పడుకున్న నిస్తను చూస్తుంది. నిస్త ప్రశాంతంగా పడుకుని ఉంటుంది. దీని పీడ ఎలా వదిలించుకోవాలో అర్థం కావటం లేదు అని అనుకుంటూ లేచి బెడ్ మీద నుండి దిగి కిటికీ దగ్గరికి వస్తుంది. కిటికీ తెరిచి చూస్తుంది. బయట ఇంకా చీకటిగా ఉన్నట్టు కనబడుతుంది. తన బెడ్రూమ్లోని కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తున్న సుజాత నా సవతి కూతుర్ను ఎలా వదిలించుకోవాలో అర్థం కావటం లేదు. దీన్ని చంపాలని రైలు పట్టాల దగ్గరికి తీసుకువెళ్తే అక్కడ రైలు పట్టాల మధ్య నా కాలు ఇరుక్కపోతే నన్ను కాపాడింది. బావిలో పడేస్తే తాడు పట్టుకుని బతికి బయటికి వచ్చింది అని అనుకుంటూ బెడ్ దగ్గరికి వచ్చి బెడ్ మీద కూర్చుంటూ అసలు ఆ రోజు మారయ్య చాలా పెద్ద తప్పు చేశాడు. దాని తండ్రితో పాటే తన్ను కాల్చేయండి అని అన్నప్పుడు కాల్చేస్తే ఇలా ఈరోజు ఇంతలా ఆలోచించేదాన్ని కాదు అని అనుకుంటూ ఉండగా అప్పుడే నిస్తలేస్తుంది. పడుకోకుండా బెడ్ మీద కూర్చున్న సుజాతను చూస్తుంది. ఏమైంది అమ్మగారు, ఇంకా పడుకోలేదా అంటుంది నిస్తా. నా కళ్ళ ముందు నువ్వుంటే నాకెలా నిద్రపడుతుంది దరిద్రపు ముఖమా అంటుంది సుజాత. మరి నన్ను ఏం చేయమంటారు చెప్పండి అంటుంది నిస్తా. నువ్వు చేసేది ఒక్కతే ఒకటి తల్లి, ఎక్కడైనా పడి చావు. నువ్వు చస్తే అంతకు మించిన మేలు మరొకట్లేదు అంటుంది సుజాత. నాకు చావాలని ఉంది అమ్మగారు, కానీ ఎలా అన్నది అర్థం కావటం లేదు. ఆ రోజు మా నాన్నతో పాటు నన్ను కూడా కాల్ చేసింటే బాగుండేది. ఏం చక్క అక్కడ నేను, నాన్న, అమ్మ ముగ్గురం ఒకే దగ్గర ఉండేవాళ్ళం. నేను వాళ్ళతో ఆడుకునేదాన్ని అంటుంది నిస్తా. నేను కూడా నిన్ను కాల్ చేస్తేనే బాగుంటుందని మనసులో అనుకున్నానే, కానీ ఈ ఊరి పెద్ద పిచ్చిగాడు మారయ్య వద్దంటే వద్దు అంటూ నిన్ను బతిమాలి నన్ను హంతకురాలిని చేస్తున్నాడు. ఆ తప్పు నాది కాదు కదా అమ్మగారు. పోనీలే అమ్మగారు, నేను చనిపోయే మార్గం చెప్తాను, చేస్తారా మీరు? ఆ మాట విని సుజాత హుషారుగా చెప్పవే చెప్పు, ఏం చేస్తే నువ్వు చనిపోతావో చెప్పు అంటుంది సుజాత. ఇంట్లో కిరోసినుంది, అది నా మీద పోసి మీ చేత్తో అగ్గిపుల్ల వెలిగించి నా మీద వేయండి. అప్పుడు నువ్వు గట్టిగా అరుస్తూ ఉంటావు. దాన్ని ఊరంతా లేస్తుంది. సవత్తలు అనుకున్నట్టుగానే నిస్తా నువ్వు కిరోసిన్ పోసి అంటబెట్టిందని నన్ను చితకబడతారు. అప్పుడు నేను వాళ్ళు కొట్టే దెబ్బలకు చస్తాను. అప్పుడు నా కూతురు అనాథవుతుంది. నా నోట్లో బట్ట పెట్టండి అమ్మగారు, అప్పుడు నేను అరవను కదా. నా కాళ్ళు చేతులు కట్టేయండి, అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళలేను కదా అంటుంది నిస్తాం. నువ్వు చెప్పేది నేను నిన్ను చంపుతున్నట్లేదు, నువ్వే నన్ను చంపడానికి పద్ధతులు చెప్తున్నట్టుగా ఉంది. అది కాకుండా నీకు నువ్వుగా ఇంట్లో నుండి ఎక్కడికైనా పారిపోవచ్చు కదా అంటుంది సుజాత. అలా పారిపోతే ఇంకా మీకు ప్రమాదం అమ్మగారు. ఎవరైనా నన్ను కాపాడితే నా పూర్తి వివరాలు చెప్పాలి. అప్పుడు వాళ్ళు నన్ను ఇక్కడికి తీసుకువచ్చి నిన్ను తిట్టి వెళ్ళిపోతారు. ఆ మాట విని సుజాత కోపంగా బెడ్ మీద నుండి లేచి నిస్త దగ్గరకు వచ్చి చెంపల మీద గట్టిగా కొడుతుంది. ఆ దెబ్బలకు బాధపడుతూ ఉంటుంది. కొట్టి కొట్టి అలసిపోయిన సుజాత ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టి నిన్ను చంపుతాను, అప్పటి వరకు పడుకోవే అని నిస్త ఏం మాట్లాడకుండా తిరిగి పక్క మీద పడుకుంటుంది. నిస్త చెంపలు ఎర్రగా కమిలిపోయి నొప్పి పెడుతూ ఉంటాయి. నిస్త పడుకొని కళ్ళు మూసుకుంది, కానీ కళ్ళ వెంట కన్నీళ్లు కారుతూ ఉంటాయి. సుజాత పడుకోకుండా నిస్త ఎలా చంపాలన్నది ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే గిరిధర్ కిటికీ దగ్గరికి వచ్చాడు. నెమ్మదిగా లోపలికి చూశాడు. సుజాత పడుకోకుండా ఉండటం గమనించాడు. తన కోసం చూస్తుందని అనుకున్నాడు. సుజాత సుజాత అని నెమ్మదిగా పిలవటంతో బెడ్ మీద ఉన్న సుజాత ఆ పిలుపు విని వచ్చింది. గిరిధర్ అని అర్థం చేసుకుంది. ఎక్కల్లేని కోపం వచ్చింది, కానీ కంట్రోల్ చేసుకుని, ఇంట్లో ఇది ఇంటి బయట వాడు, ఇద్దరు నాకు చుక్కలు చూపిస్తున్నారు, ఇద్దరిని ఒకేసారి వదిలించుకోవాలి, అప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉండదు, ప్రశాంతంగా నిద్ర పట్టదు అని అనుకుంటూ కిటికీ దగ్గరకు వస్తుంది. గిరిధర్ సంతోషపడుతూ సుజాతను చూస్తాడు. పాపం అతనికి తెలియదు తన చావును తనే కావాలని తెచ్చుకున్నాడని. తెలిస్తే పాపం ఆ రోజు రాత్రి
సుజాత దగ్గరికి వచ్చేవాడు కాదు. సుజాత వేసిన మాస్టర్ ప్లాన్లో చిక్కుకొని ఊరి వాళ్ళ దెబ్బలకు చచ్చేవాడు కాదు. కిటికీ దగ్గరికి వచ్చి గిరిధర్ను చూసిన సుజాత, తలుపుతే సుజాత, ఇప్పటి వరకు నువ్వు పడుకోకుండా నా కోసం ఎదురు చూస్తున్నావని అర్థమైంది అని చెప్పగానే సుజాత ఆలస్యం చేయకుండా వచ్చి తలుపు తీసి దిక్కులు చూస్తుంది. ఎవరు తమని చూడడం లేదని అర్థమైంది. కానీ సుజాతకి లోపల మాత్రం చూస్తే బాగుండును అనే ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్ కూడా తను వేసుకున్న ప్లాన్లోని భాగమే. గిరిధర్ లోపలికి వచ్చాడు. సుజాత తలుపు వేసింది. నువ్వు నా ఇంటికి రావడం ఎవరైనా చూసారా అంటుంది సుజాత. లే సుజాత, ఎందుకలా అడిగావు అంటాడు గిరిధర్. ఏం లేదు గిరిధర్, నువ్వు అలా ఎందుకు అడిగావో నాకు తెలుసు సుజాత అంటాడు గిరిధర్. ఎందుకు గిరిధర్ అంటుంది సుజాత. మన ఇద్దరికి పెళ్లి చేసేవాళ్ళు కదా అని అనగానే సుజాత లేని నవ్వును తెచ్చుకుంటుంది. అలా గిరిధర్ను మాటల్లో పెట్టి ఒక కుర్చీలో కూర్చుండబెడుతుంది. తాడుతో కట్టేస్తుంది. గిరిధర్కి అర్థం కావటం లేదు. సుజాత ఎందుకలా చేస్తుందో అయోమయంగా చూస్తుంటాడు. ఎందుకు సుజాత ఇలా చేస్తున్నావు అంటాడు గిరిధర్. నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి కదా గిరిధర్ అని అంటూ ఉండగా తన కూతురు అఖిల ఏడుపు వినబడుతుంది. గబగబా వెళ్ళి సుజాత అఖిలని ఎత్తుకుంటుంది. అఖిల ఏడుస్తూనే ఉంటుంది. సుజాత కంగారు పడుతూ ఈ ఏడుపుకి నిస్తలేసిందంటే గిరిధర్ను చూస్తుంది. ఎవరని అడుగుతుంది. మామయ్యకు చెబుతుంది. నేను అనుకున్న ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ముందుగా గిరిధర్ను పంపించాలి అని సుజాత ఏడుస్తున్న అఖిలని ఎత్తుకుని గిరిధర్ దగ్గరికి వచ్చి వెళ్ళిపో గిరిధర్, ఇప్పుడు మనం కలవటం వీలు కాదు అని చెప్పి తాడు విప్పేస్తుంది. గిరిధర్ వెళ్ళనని మారం చేస్తూ ఉంటే సుజాత కొట్టి బయటకు నెట్టేస్తుంది. గిరిధర్కి సుజాత ప్రవర్తన అర్థం కాదు. గంట గడిచింది. అఖిల పడుకోకుండా సుజాత ఒళ్ళో ఆడుకుంటూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం సమయం 9 కావస్తుంది. నిశిత అన్ని పనులు చేసి సోఫాలో కూర్చొని పాలు తాగుతూ ఉంటుంది. బెడ్ మీద అఖిల ఏడుస్తూ ఉంటుంది. రాత్రంతా ఎలా నిశితను చంపాలన్నది బాగా ఆలోచించి ఆలస్యంగా పడుకున్న సుజాత అతి కష్టం మీద నిద్రలేస్తుంది. ఏడుస్తున్న అఖిలను చూస్తూ నిశిత, ఏమీ నిశిత, ఉన్నావా చచ్చావా, పిలుస్తుంటే వినపడ్డం లేదా అని బెడ్రూమ్లో నుండి అరుస్తూ ఉంటుంది సుజాత. ఆ అరుపుల పిలుపులు వినపడగానే పరుగున నిశిత సుజాత దగ్గరికి వస్తుంది. అలా వచ్చేటప్పుడు పాలు తాగిన నురగ మూతికి అంటుకుంటుందని మర్చిపోయి చూసుకోకుండా సుజాత దగ్గరికి వస్తుంది నిశిత. ఏ అఖిలకు పాలు పట్టుపో అని చెప్పి నిశిత మూతిని చూస్తుంది. నిశిత మూతి దగ్గర పాల నురగ అంటుకొని ఉంటుంది. నిశిత పాలు తాగిందని అర్థమైన సుజాత కోపంగా లాగిపెట్టి నిశితని చెంప మీద కొడుతుంది. అంతే, నిశిత గిరాగిరా 2 రౌండ్లు తిరిగి కింద పడుతుంది. అఖిల నవ్వుతూ చప్పట్లు కొడుతూ ఉంటుంది. అఖిల కోసం తెచ్చిన పాలను నువ్వు తాగావా, ఎంత ధైర్యమే నీకు, ఉండు నీ సంగతి చెప్తాను అంటూ ఆవేశంగా నిశిత జడ పట్టుకొని బెడ్రూమ్ నుండి హాల్లోకి లాక్కొస్తుంది. అప్పుడు నిశిత బాధతో, అమ్మగారు వదలండి అమ్మగారు, తలనొప్పిగా ఉంది అంటూ తల్లడిల్లిపోతుంది నిశిత. అయినా వినిపించుకోకుండా కోపంగా హాల్లోకి లాక్కొచ్చిన సుజాత వెళ్ళి కర్ర తీసుకొచ్చి బాగా చేతుల మీద నుండి కొడుతుంది. బెడ్ దిగి వాళ్ళతో పాటు హాల్లోకి వచ్చిన అఖిల తన తల్లి నిశితని కొట్టడం చూసి నవ్వుతూ ఉంటుంది. చప్పట్లు కొడుతూ ఉంటుంది. అమ్మగారు వద్దండి, వద్దు, నన్ను కొట్టకండి, బాగా ఆకలి వేసింది, అందుకే పాలు తాగాను, మరెప్పుడు తాగను అంటూ బతిమలాడుతుంది నిశిత. 2 గంటలు గడిచిన తర్వాత బావి దగ్గర కూర్చొని బట్టలు పిండుతూ ఉంటుంది అఖిల. సుజాత సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ టిఫిన్ తింటూ ఉంటుంది. అప్పుడే ఒక వ్యక్తి ఆటోలో మైక్ పట్టుకొని ఇలా చెబుతున్నాడు అందరికి వినపడేలా, దయచేసి ప్రజలకు తెలియజేయనిదేమనగా అడవి నుండి పులి తప్పించుకొని ఊర్లోకి వచ్చింది. అందరూ జాగ్రత్తగా ఉండండి. అది ఎప్పుడు ఎవరి మీదకి దాడి చేసేది లేదు. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు తమ తమ పిల్లలతో జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైనా మీకు కనిపిస్తే వెంటనే మాకు తెలియజేయండి. పులిని పట్టుకునే వరకు అందరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఆటోలో అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అఖిల బాల్తో ఆడుకుంటూ బయటికి వస్తుంది. ఆ చూడని సుజాత
ఇప్పటి వరకు ఆటో అతను చెప్పింది విని సుజాత సంతోషపడుతూ, అబ్బా వీని నోట్లో పంచదార పొయ్యా, ఎంత శుభవార్త చెప్పాడు, పుల్ తప్పించుకుందా, అదేదో మా ఇంటికి వస్తే బాగుండు, బయట నా సవతి కూతురు ఉంది, ఇలా వచ్చి దాని తల్లిని పట్టుకుని పోతే ఎంత బాగుంటుంది, అప్పుడు ఎవరికి నా మీద అనుమానం రాదు, పులి ఖాతాలోకి వెళ్తుంది అంటూ బయటకు వచ్చి చూస్తుంది. నిశిత బట్టలు బావి దగ్గర కూర్చొని బట్టలు పిండుతూ ఉంటుంది. నెమ్మదిగా సుజాత తలుపులు వేసుకుంటుంది. అయితే అప్పటికే సుజాత కూతురు అఖిల బయటికి వస్తుంది. ఆ విషయం ఆమెకు తెలియదు. కిటికీ దగ్గర నిలబడి బావి వైపు చూస్తూ ఉంటుంది సుజాత. రావే పులి, మా ఇంటి వైపుకు రావే, నీకు సరిపడా మాంసం నిలువెత్తుగా నిస్తరూపంలో బావి దగ్గర ఉంది అంటూ ఆశగా ఆతృతగా చూస్తూ ఉంటుంది సుజాత. అప్పుడే పులి గాండ్రిస్తూ సుజాత ఇంటికి వస్తుంది. పులి సుజాత కనిపిస్తుంది. కాని పులికి మాత్రం ఆడుకున్న అఖిల కనపడుతుంది. అది చూసిన నిశిత, అమ్మగారు అమ్మగారు, పులి వచ్చిందండి, తలుపు తీయండి అని అరుస్తూ తలుపు కొడుతూ ఉంటుంది. అది విన్నా చూసిన సుజాత మాత్రం తలుపు తీయదు. లోపల సంతోషపడుతూ, హమ్మయ్య, ఈ రోజుతో దీని పీడ వదిలిపోతుంది, పులి తీసుకుపోయి అంటూ ఆనందపడుతూ ఉండగా పులి మాత్రం నెమ్మదిగా అఖిల దగ్గరికి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వస్తూ ఉంటుంది. అది చూసిన నిస్తా మరింతగా కంగారు పడుతూ, అమ్మగారు, అఖిల బయటే ఉంది, ఇప్పుడు పులి అఖిల దగ్గర ఉంది, నా మాట నమ్మండి, లోపల ఒకసారి అఖిల ఉందో లేదో చూడండి. ఆ మాట విని కొంచెం కంగారు పడుతూ ఇల్లంతా అఖిల కోసం చూస్తూ ఉంటుంది. అఖిల ఇంట్లో ఎక్కడ కనపడదు. మరింతగా కంగారు పడుతూ తలుపు తీసి చూస్తుంది. పులి నెమ్మదిగా అఖిల దగ్గరికి వెళ్తూ ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. వామ్మో, నా బిడ్డ అఖిల, ఎవరైనా కాపాడండి, నా బిడ్డను పులి చంపేస్తుంది, ఎవరైనా కాపాడండి, పులి నా బిడ్డను తినేస్తుంది అంటూ ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది సుజాత. నెమ్మదిగా అఖిల దగ్గరికి వస్తూ ఉంటుంది పులి. అది గమనించిన నిస్తా ఎలాగైనా పులి నుండి చిన్నపిల్ల అఖిలను కాపాడాలనుకుంటుంది. అయ్యో ఇదేమిటి, ఆ పులి నా చెల్లి దగ్గరికి వెళ్తుంది, ఇప్పుడు ఎలా అఖిలను కాపాడుకోవాలి ఆలోచిస్తూ ఉంటుంది నిస్తా. అఖిల దగ్గరికి పులి రావటం చూస్తున్న సుజాత, ఎవరైనా ఉన్నారా, దయచేసి నా బిడ్డను కాపాడండి అని అరుస్తూ దిక్కులు చూస్తుంది. ఎవరైనా కాపాడడానికి వస్తారేమోనని. కాని పులి వచ్చిందని అరుపులు విన్న ఊరి వాళ్ళు ఎవరింట్లో వాళ్ళు గట్టిగా తలుపులు వేసుకుని ఉంటారు. ఎక్కడ ఎవరు కాపాడడానికి వస్తున్నట్టు సుజాత కనపడదు. దేవుడా, ఎలాగైనా నా బిడ్డను కాపాడుతండ్రి అని దేవుణ్ణి వేడుకుంటుంది. పులి నెమ్మదిగా ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ అఖిల దగ్గరికి వస్తూ ఉంటుంది. తన్ని చంపడానికి తన దగ్గరికి పులి వస్తుందని తెలియని అఖిల నవ్వుతూ ఆ పులికి ఎదురుగా మరింత దగ్గరగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. నిశిత, సుజాత ఇద్దరు భయపడుతూ చూస్తూ ఉంటారు. అమ్మగారు అమ్మగారు, అఖిలను కాపాడండి, ఎలాగైనా కాపాడండి, పాపం చిన్నపిల్ల, ఆ పులి తినేసేలా ఉంది అంటూ ఏడుస్తూ ఉంటుంది నిశిత. సుజాత ఏం మాట్లాడకుండా పులి తన కూతురు అఖిలను తినడం చూడవద్దని కళ్ళు మూసుకుంటుంది. పులి అఖిల దగ్గరికి వచ్చింది. ఆశగా అఖిలని చూస్తూ అఖిల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అఖిల నవ్వుతూ ఏమాత్రం భయపడకుండా తన చుట్టూ తిరుగుతున్న పులిని చూస్తూ చేతులు ముందుకు చాపుతుంది. పులి ఒక్కసారిగా నోరు తెరిచి అఖిలను పట్టుకోవాలని అనుకుంటుంది. కానీ అదంతా గమనిస్తున్న నిస్తా పరుగున పులి దగ్గరికి వచ్చి తన 2 చేతులతో అఖిలను పట్టుకొని వెళ్ళి సుజాతకిస్తుంది. అది చూసిన పులి కోపంగా గట్టిగా అరుస్తుంది. అది చూసిన సుజాత తన దగ్గర ఉన్న అఖిలను తీసుకొని గబాగబా ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. పులి ఒక్కసారిగా వాళ్ళ వైపుకు దూసుకువస్తుంది. అంతే, అక్కడి నుండి సుజాత అఖిలను తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. వెనకాలే వస్తున్న నిస్తా ఇంట్లోకి రావద్దని సుజాత అనుకుని గట్టుక్కున తలుపేసుకుంటుంది. అది చూసిన నిస్తా తన వైపు దూసుకువస్తున్న పులి నుండి తప్పించుకోవాలని ముందుకు పరిగెడుతూ ఉంటుంది. ఇంట్లోకి వచ్చిన సుజాత అఖిలను పట్టుకొని కిటికీ నుండి నిస్తాను చూస్తూ ఉంటుంది. పులిరాజా, దాన్ని వదలకు, దాని శరీరంలో నీకేది దొరికితే అది పీక్కొని తిను, దాని ప్రాణాలతో వదిలిపెట్టకు, ఒక్కసారి దాని పీక పట్టుకో,
దెబ్బకు చచ్చిపోతుంది అని అంటూ ఉంటుంది. నిశిత పరిగెత్తి పరిగెత్తి దనేలుమని కింద పడుతుంది. అంతే కింద పడిన నిస్తను చూస్తూ పులి నెమ్మదిగా నడుచుకుంటూ నిస్తను ఆశగా చూస్తూ నిస్త దగ్గరికి వస్తుంది. ఆ చూసిన నిశిత భయపడుతూ ఉంటుంది. అయినా కొండంత ధైర్యాన్ని గుండె నిండా నింపుకొని దిక్కులు చూస్తూ ఉంటుంది. ఆ పులిని తప్పించుకోవడానికి ఏదైనా దారి కనిపిస్తుందా అని. కానీ ఎక్కడ ఏ దారి తన కనపడదు. కాకపోతే తన కొద్ది దూరంలో చిన్న వెదురు కర్ర ముక్కపడి ఉంది. ఆశగా చూస్తూ పులి నిస్త దగ్గరికి వస్తూ ఉంటుంది. కింద పైన నిస్తకు వెదురు కర్ర ముక్క కనబడగానే మెరుపు లాంటి ఆలోచన వస్తుంది. వెంటనే ఆలస్యం చేయకుండా నిస్త గబుక్కున కర్ర ముక్కను చేతిలోకి తీసుకుంటుంది. నిస్త దగ్గరికి వచ్చిన పులి పెద్దగా నోరు తెరిచి నిస్తను పట్టుకోబోతూ ఉండగా తన చేతిలో ఉన్న వెదురు కర్ర ముక్క పులి నోట్లో నిటారుగా పెడుతుంది. అంతే పులి నోరు ఇటు ముయ్యకుండా అటు తెరవకుండా అయిపోయింది. గట్టిగా అరుస్తూ పులి తల్లాడుతూ ఉంటుంది. అది చూసిన సుజాత షాక్ అవుతుంది. వామ్మో, దీనికి ధైర్యం ఎక్కువగానే ఉంది. కనిపించిన చిన్న వెదురుతో ఆ పులి నోరును కట్టిపడేసింది. దీనికి చేతులెక్కి మొక్కాలి అని పులిని ఇస్తను చంపనందుకు నిరాశపడుతుంది. తన నోట్లో ఇరుక్కపోయిన వెదురు కర్ర ముక్కతో పులి ఇబ్బంది పడుతూ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. కింద పైన నిస్త పులి ఇబ్బంది పడుతూ ఆ కండు వెళ్ళడం చూసి నెమ్మదిగా కిటికీ దగ్గరికి వచ్చి అమ్మగారు తలుపు తీయండి అంటుంది నిస్త. తీయని, నేను తీయనంటే తీయను. వా అమ్మో, ఆ పులి నీ మీద పగబట్టి మళ్ళీ వస్తే అప్పుడు అందరం ప్రమాదంలో పడతాం. నేను తీయను, నువ్వే బయట చావు. ఆ కిటికీ కూడా మూసుకుంటుంది సుజాత. ఇక చేసేదేమీ లేక బయట బావి దగ్గర అలా కూర్చుని పోతూనే ఇస్తాం. నోట్లో వెదురు కర్ర ఇరుక్కుపోవడంతో పులి అవస్థలు పడుతూ ఉంటుంది. అరుస్తూ వెళ్ళి ఓ గోడకు తలను గుద్దుకుంటుంది. అయినా నోట్లో నుండి కర్ర ముక్క విరిగిపోదు. దాంతో మరింత కోపం తెచ్చుకున్న పులి ఏం చేయాలో అర్థం కాక ఊరంతా తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతూ తిరుగుతూ చివరికి సుజాత ఇంటికి వస్తుంది. బావి దగ్గర పడుకొని ఉంటుంది నిస్త. నిస్త దగ్గరికి వచ్చిన పులి పడుకున్న నిస్తను కొరకడానికి నోరుని పెద్దగా గట్టిగా తెరుస్తుంది. అంతే నోట్లో ఉన్న వెదురు కర్ర ముక్క కింద పడుతుంది. ఒక్కసారిగా పోయిన ప్రాణం లేసి వచ్చినట్టుగా అయింది పులికి. పులి ఎగిరి గంతేసింది. గట్టిగా సంతోషంగా అరుస్తుంది. అంతే ఆ అరుపుకు అదిరిపడి నిద్రలేస్తుంది నిస్త. ఎదురుగా ఉన్న పులిని షాక్ అవుతుంది. నిస్తను చూసిన పులి మరొకసారి విజయ గర్వంతో నవ్వుతుంది. ఆ నవ్వుకు ఇంట్లో పడుకున్న సుజాత కూతురు అఖిల లేచి ఏడుస్తుంది. వెంటనే సుజాత లేచి అఖిలను భుజానికి వేసుకొని జో కొడుతూ ఉంటుంది. అఖిల పడుకుంటుంది. అఖిలను మంచం మీద పడుకోబెట్టి పక్కకు చూస్తే నిస్త కనపడదు. అప్పుడు సుజాతకు గుర్తు వస్తుంది. నిస్తను బయట పడుకోమని చెప్పటం. పులిని తలుచుకొని భయపడుతూనే నెమ్మదిగా కిటికీ తెరిచి బయటికి చూస్తుంది. బావి దగ్గర నిస్త పులి రెండు కనపడతాయి. నేను ముందుగా ఆలోచించడం మంచిదైంది, లేకపోతే ఈరోజు మా ఇంట్లో పెద్ద ఘోరం జరిగేది అన్నట్టుగానే వెళ్ళిన పులి మళ్ళీ వచ్చింది. నేను అప్పుడు నిస్తాను ఇంట్లోకి రానియకుండా బయటే ఉంచడం మంచిదైంది. బావి దగ్గర పులి నిస్తాతో ఇలా అంటుంది. ఇప్పుడు నువ్వు నా నుండి తప్పించుకోలేవు. ఇప్పుడు నేను తింటాను అని పులి అనగానే ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది నిస్త. నువ్వెంత ఆలోచించినా నువ్వు నా నుండి తప్పించుకోలేవు. వచ్చి నాకు లొంగిపో, నిన్ను కమ్మగా తింటాను. కృతజ్ఞతగా నీ వాళ్ళని కూడా నేనే చూసుకుంటాను. కడుపులో పెట్టుకుని చూసుకుంటావా అనగానే నిస్తకు ఒక బ్రహ్మాండమైన ఆలోచన తట్టింది. వెంటనే బాధతో ఏడుస్తూ ఇలా అంటుంది. నన్ను మన్నించు పులిరాజా, నేను నీకు ఆహారం కాలేను. నీతో పాటు మరొక పులికి మాట ఇచ్చాను. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను. నన్ను కాదని నిన్ను తినేదెవరు? నువ్వు నా సొంతం. నేను నిన్ను ముందు చూశాను, ఇప్పుడు తినేస్తాను అంటుంది పులి. ఒక్క మాట ఆ పులిరాజకు కూడా చెప్పొస్తాను అంటుంది నిస్త. నేను కూడా వస్తాను. నిస్త బావి చుట్టూ ఉన్న గోడ వెక్కి బావిలోకి చూస్తుంది. పులి కూడా చూస్తుంది. అంతే బావిలో పులి ప్రతిబింబిస్తూ కనపడుతుంది.
అది పులి షాక్ అవుతుంది. ఈ అమ్మాయి చెప్పింది నిజమే. ఈ బావిలో మరొక పులి ఉందని దాన్ని చంపాలనుకుంటుంది పులి. ఆలస్యం చేయకుండా పులి బావిలోకి దూకుతుంది. అంతే, బావిలో ఎంత వెతికినా మరొక పులి కనపడుతూ తనను మళ్ళీ మోసం చేసిందనుకున్న పులి ఆ బావిలో నుండి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ రాలేకపోతుంది. నన్నే మోసం చేశావు కదా, గుర్తుపెట్టుకో. నువ్వెక్కడ ఉన్నా సరే నేను నిన్ను వదిలిపెట్టను. నమ్మించి మోసం చేశావు కదా, దెబ్బకు దెబ్బ తీస్తాను అనుకుంటూ బావిలోనే ఉండిపోతుంది పులి. తన తెలివితో పులిని బావిలో పడేసి ప్రాణాలతో తిరిగి ఇంట్లోకి వస్తుందని ఇస్తాం. ఆ చూసిన సుజాత తట్టుకోలేకపోతుంది. అమ్మగారు, ఇక ఆ పులి మన దగ్గరికి రాదు. దాన్ని నా తెలివితో బావిలో పడేశాను. ఇప్పుడు నేను అఖిల బాగా ఆడుకోవచ్చు. నువ్విక్కడ ఉండటం నాకిష్టం లేదు నిస్తా. నిన్ను ఎలా చంపితే చేస్తావో చెప్పు అంటుంది సుజాత. మీ చేతులతో నా పీకని పిసకండి. ప్రాణాలు పోయే వరకు పిసకండి. నేను ఎంత బతిమలాడినా వదలవద్దు. సవత్తల్లి వచ్చి చంపిందనే నింద నాకెందుకేం, కానీ నిన్ను ఎలాగైనా చంపేస్తాను. అది ఈ రోజా రేపా అని మాత్రం చెప్పలేను, కానీ చంపేస్తాను అంటుంది సుజాత. అమ్మగారు, ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. నా చావు మీ చేతుల్లోనే ఉంది. మీకు మీరుగా చంపితేనే చేస్తాను నేను. కాదని మీరెన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఆ దేవుడు నన్ను కాపాడుతూనే ఉంటాడు అని చెప్పేసి వంటగదిలోకి వెళ్తుంది. నిస్త చెప్పింది నిజమే అనిపిస్తుంది సుజాతకు. అప్పుడు తనలో తను ఇలా మాట్లాడుకుంటుంది. ఎన్ని విధాలుగా చంపాలని చూసినా నిస్త మాత్రం చావకుండా ప్రాణాలతో బయటపడుతుంది. అందుకు ఆ దేవుడు నిస్తకు సాయం చేస్తున్నాడు. కానీ ఈసారి కొట్టబోయే దెబ్బతో నిస్త చావనైనా చస్తుంది, లేకపోతే ఇక్కడి నుండి దుబాయ్కు గోవాకు వెళ్ళిపోతుంది. అప్పుడిక ఇక్కడికి తిరిగి వాళ్ళు రానివ్వరు. దాంతో నా చేతిలో చావకపోయినా నాకు దూరంగా ఎక్కడొక చోట చాకిరీ చేస్తూ ముష్టి మెతుకులు తింటూ ఉంటుంది అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళిన నిస్త ఏం చేస్తుందో చూద్దామని వంటగదిలోకి వస్తుంది. అక్కడ నిస్త అన్నం పెట్టుకుని తింటూ ఉంటుంది. ఆ చూసిన సుజాత కోపంగా నిస్త దగ్గరికి వచ్చి, ఎంత పొగరే నీకు, వద్దంటున్నా వినకుండా వంటగదిలోకి వచ్చి అన్నం పెట్టుకొని తింటున్నావా అంటుంది సుజాత. ఆకలి అవుతుంది అమ్మగారు, అందుకే అన్నం పెట్టుకొని తింటున్నాను. అది నచ్చని సుజాత కోపంగా నిస్త దగ్గరికి వచ్చి తింటున్న అన్నం ప్లేట్ను లాగేసుకుంటుంది. అది చూసిన నిస్త, పెద్దలు ఎప్పుడు చెబుతూ ఉంటారు, నాతో దగ్గర భోజనాన్ని లాక్కోవద్దని. అలా లాక్కుంటే తినడానికి తిండి దొరకదని. ఏంటే శపిస్తున్నావా, తినడానికి తిండి దొరకదని అంటుంది సుజాత. నిజం చెప్తున్నాను అమ్మగారు. సరే, ఎలాగో నా కడుపు నిండిపోయింది. ఇక మీరు లాక్కుంటే ఏంటి, లాక్కోకపోతే ఏంటి, ఎలాగో నేను తిన్న ప్లేట్ పెట్టుకున్నారు కదా, కొంచెం అలాగే ఆ సింక్లో వేయండి, తర్వాత తోముకుంటాను. ఆ మాట సుజాత తన చేతిలో ఉన్న ప్లేట్ను కింద కొడుతుంది గట్టిగా. దనేల్మని ఆ ప్లేట్ ముక్కలవుతుంది. ఆ చూసిన నిస్త ఏం మాట్లాడకుండా చేతిని కడుక్కొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఎంత పొగరొచ్చింది దీనికి, నన్ను చూస్తేనే భయపడి మూత్రం పోసుకునేది, అలాంటిది పుల్లుండి తప్పించుకోగానే కొమ్ములు వచ్చాయనుకుంటుంది. వాటిని ఎలా విరిసేయాలో నాకు బాగా తెలుసు అనుకుని అక్కడి నుండి డబ్బాలో ఉన్న డబ్బులు తీసుకుని ఇంటి నుండి బయలుదేరుతుంది. అలా రోడ్డు మీద నడుస్తూ వెళ్తూ ఉంటే దారి మధ్యలో మారయ్య కనబడతాడు. సుజాత చూసి చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉంటే మారయ్య మాత్రం సుజాతను చూసి పిలుస్తాడు. సుజాత, ఏమ్మ సుజాత. అప్పుడు సుజాత మారయ్యని చూస్తుంది. అతని దగ్గరికి వస్తుంది. నమస్తే మారయ్య గారు అంటుంది సుజాత. నమస్తే అమ్మా, ఎక్కడికి అంత గందరగోళంగా వెళ్తున్నావు, నన్ను చూసి కూడా చూడనట్టుగా వెళ్తున్నావు. ఏం లేదండి, నేను నిజంగా మిమ్మల్ని చూడలేదు. మీలాంటి పెద్దవాళ్ళు కనపడితే నేను మాట్లాడకుండా ఉంటానని చెప్పండి. అది కూడా నిజమే. పిల్లలు బాగున్నారా, నిస్త ఏం చేస్తుంది అంటాడు మారయ్య. లోకజ్ఞానం లేనిది అదేం చేస్తుందండి, తినడం ఆకలితో ఆడుకోవడం చేస్తూ ఉంటుంది. అంతకు మించి చేయటానికి ఏముంది చెప్పండి అంటుంది సుజాత. సరే సరే, పిల్లల్ని బాగా చూసుకో. నాకు మరెక్కడా నిస్త ఒంటరిగా కనపడకూడదు అంటాడు మారయ్య. సరేనండి అని చెప్పి అక్కడి నుండి వ్యవసాయ మందుల షాప్ దగ్గరికి వెళ్తుంది. ఆ షాప్ వాడు సుజాతను చూసి, చెప్పండి మేడం, ఏం కావాలి అని అంటాడు.
ఇంట్లో ఉన్న చిక్కుడు పాదుకు బాగా పురుగు పట్టింది. ఆ పురుగు చావటానికి మంచి మందివ్వండి అంటుంది సుజాత. అలాంటి మందు కోసమైతే కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుంది అంటాడు షాప్ వాడు. ఎంత ఎక్కువ ఖర్చైనా పర్వాలేదు అంటుంది సుజాత. అయితే ఈ మందు తీసుకోండి, 1000 రూపాయలు అవుతుంది అని చెప్పి చిన్న డబ్బాను తీసి ఇస్తాడు. ఆ డబ్బాలో ఎర్రటి గుండ్రటి మందు గోళీలు కనపడతాయి. 1000 రూపాయలిచ్చి ఆ మందులున్న డబ్బాను తీసుకుని గబగబా ఎవరు చూడలేదు కదా అని అనుకొని తన ఇంటికి వస్తుంది సుజాత. బావి దగ్గర వాటిని మెత్తగా పౌడర్లాగా దంచి ఆ పౌడర్ని తీసుకుని వచ్చి పాల్లో కలుపుతూ, ఈ విషం పాలు ఎలాగైనా దాంతో తాగిస్తే చాలు, కడుపు నొప్పితో గిలాగిలా కొట్టుకుంటూ నేను చూస్తూ ఉండగానే నా కళ్ళ ముందే దాని ప్రాణం పోతుంది. ఇక్కడే గొయ్యి తీసి పూడ్చిపెట్టి ఈ ఇల్లు అమ్మేసి ఎక్కడికైనా వెళ్ళిపోతాను. అప్పుడెవరికి నా మీద అనుమానం రాదు. దాంతో నేను బతికినంత వరకు ఈ సవతి కూతురి గొడవే ఉండదు. నేను నా బిడ్డ అఖిల ఈ ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బుతో దర్జాగా బతుకుతాము అనుకుని విషం కలిపిన పాలను తీసుకుని రూమ్లో కింద పడుకున్న నిస్స దగ్గరికి వస్తుంది. పట్ట పగలు మహారండ్ల పడుకుంది. కడుపు నిండా తిన్నది. ఇప్పుడు కంటి నిండగా నిద్రపోతుంది. నాకొస్తున్న కోపానికి ఒక తన్ను గట్టిగా తంతే గాల్లో ఎగిరి ఎక్కడో పడుతుంది. తిరిగి లేచి మళ్ళీ ఇంటికి వస్తుంది. ఇప్పుడు అలా చేయకూడదు. ఈ విషం కలిపిన పాలు తాగిస్తే సరిపోతుంది. దీని పీడ పోతుంది, మళ్ళీ తిరిగి రాదు అనుకొని నెమ్మదిగా ప్రేమగా నిస్తాని పిలుస్తుంది సుజాత. నిస్తా నిస్తా లేమ్మా లే, ఇదిగో నీకోసం పాలు తీసుకువచ్చాను తాగమ్మా. నిస్త లేచి పాల గ్లాసుతో ఎదురుగా ఉన్న సవత్తల్లి సుజాతను చూస్తుంది. నన్ను మన్నించమ్మా, అన్నం తినేటప్పుడు నీ నోటి దగ్గర భోజనం లాక్కున్నాను కదా, నాకే పాపం అనిపించింది. అందుకే వేడి వేడి పాలు తీసుకువచ్చాను, తాగేసి పడుకో. ఇక మీదట నువ్వెలాంటి పని చేయకు. నిస్తకంతా అయోమయంగా ఉంది. ఉన్నట్టుండి అమ్మగారికి తన మీద ప్రేమ పుట్టుకురావడం ఏంటి అని అలా సుజాతను అనుమానంగా చూస్తూ ఉంటుంది నిస్తాం. అది గమనించిన సుజాత, ఏంటమ్మా నన్ను ఈరోజు కొత్తగా చూస్తున్నావా? అంత అయోమయంగా చూస్తున్నావు, అనుమానంగా చూస్తున్నావు. ఏం లేదమ్మగారు, ఉన్నట్టు ఉండి ఈ పనిపిల్ల మీద ఎక్కల్లేని ప్రేమ బాగానే చూపిస్తున్నారు. అందుకు కారణం ఏమై ఉంటుందని అలా చూస్తున్నాను. నువ్వెలా అనుకున్నా పర్వాలేదు నిస్తా, ఈ పాలం తాగు ఆ నిస్తకిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ పాలం తీసుకున్న నిస్తా ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదంటూ ఆ పాల గ్లాసుని తీసుకుని అక్కడి నుండి వంటగదిలోకి వస్తుంది. అక్కడ వంట బండ మీద పాల గ్లాసును పెట్టి కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది నిస్తాం. హాల్లోని సోఫాలో కూర్చుని సుజాత కంగారు పడుతూ పాలు తాగిందా లేదా అని వంటగది వైపు చూస్తూ ఉంటుంది. వంట పని చేస్తున్న నిస్తా కనపడుతుంది. పక్కనే ఉన్న పాల గ్లాస్ కనపడుతుంది. పని తర్వాత చేయవచ్చు, ముందుగా పాలు తాగవే, తొందరగా పైకి పోదువు, అక్కడ నీ తల్లితో ముచ్చట్లు పెట్టుకోవచ్చు అని అనుకుంటూ చూస్తూ ఉంటుంది. నిస్త పని చేసుకుంటూ ఉండగా అఖిల ఆడుకుంటూ వంటగదిలోకి వస్తుంది. పాల గ్లాసును చూపిస్తూ నిస్తని కొడుతూ ఉంటుంది. అది అర్థం చేసుకున్న నిస్తం పాల గ్లాసును తీసుకుని చెల్లి అఖిలకు పాలు తాగించబోతుంది. అది చూసిన సుజాత కంగారు పడుతూ పరుగులాంటి నడకతో, ఆ పాలు చెల్లికి వద్దే, నువ్వే తాగాలి, అందులో విషం కలిపాను అంటూ వంటగదిలో ఉన్న పిల్లల దగ్గరికి వచ్చి నిస్త తాగిస్తున్న పాలను కింద పడేస్తుంది. నా బిడ్డని చంపాలని చూస్తున్నావా, దరిద్రం కొట్టుముఖం ఆ సుజాత గబుక్కున అఖిలను తీసుకుంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన పిల్లి ఆ పాలను తాగి రక్తం కక్కుతూ చచ్చిపోతుంది. ఆ చూసిన నిస్తకు విషయం మొత్తం అర్థమైపోతుంది. అమ్మగారు పాలల్లో విషం కలిపి నన్ను చంపుదామనుకున్నావా? ఆ మాటకు సుజాత ఏమి సమాధానం ఇవ్వదు. ఆ పాలల్లో విషం ఉందని ముందే చెబితే నేనే తాగేదాన్ని కదా అమ్మగారు. ఇప్పుడు చూడండి, గ్లాసు పాలు పోయినవి, గ్లాస్ పగిలింది, ఫలితంగా పిల్లి చనిపోయింది. ఏం మాట్లాడకుండా అక్కడి నుండి అఖిలను తీసుకుని హాస్పిటల్కు బయలుదేరింది సుజాత. రాత్రి 11 దాటింది. ఊరంతా అప్పుడప్పుడే నిద్రలోకి జారుకుంటుంది. నిద్ర పట్టక మంచం మీద నుంచి లేచిన సుజాత కిటికీ దగ్గరికి వచ్చి గాలి కోసం తెరిచి చూస్తుంది. చల్లని గాలి ఒక్కసారిగా సుజాతను తాకి వెళ్ళగానే ఆ మనసు ఆందోళనను విడిచిపెట్టింది.
ఆ బుర్ర కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టింది. నిస్త చెప్పినట్టు దాని చావు నా చేతుల్లోనే ఆ దేవుడు రాసిపెట్టినట్టున్నాడు. అందుకే దాన్ని అన్ని ప్రమాదాల నుండి కాపాడుతూ వస్తున్నాడు. దీన్ని నా చేతులతో పీక పిసికి చంపేస్తాను. ఆ తర్వాత తీసుకెళ్లి బావిలో పడేస్తాను. ఉదయమే నాకేం తెలియనట్టుగా నిస్త బావిలో పడి చనిపోయిందని అందరిని నమ్మిస్తాను అని గట్టిగా నిర్ణయించుకుని కిటికీ దగ్గర పడుకున్న నిస్త దగ్గరికి వస్తుంది సుజాత. నిస్త ప్రశాంతంగా పడుకుని ఉంటుంది. నిశిత అమాయకమైన ముఖం చూస్తే సుజాతకి ఏమాత్రం జాలి దయ కలగలేదు. చంపడానికి నిర్ణయించుకుంది. సరిగ్గా అదే సమయానికి సైకిల్ తొక్కుతూ అప్పుడే ఆ ఊర్లోకి గుండు బసవయ్య వచ్చాడు. పెద్ద పెద్ద మీసాలతో చేతిలో కత్తి పట్టుకుని చుట్టూ చూస్తూ సైకిల్ తొక్కుతూ అలా ముందుకు వెళ్తూ ఉంటాడు. చా, ఎండాకాలం వస్తుంది, అయినా ఎవరు చల్లని గాలికి బయట పడుకోవడం లేదు. అందరు ఇంట్లోనే కూలర్స్ ఏసీలు పెట్టుకుని ఇంట్లోనే పడుకున్నారు. అప్పుడు నా లాంటివాడు బతికేది ఎలా దేవుడా అనుకుంటూ ముందుకు సైకిల్ తొక్కుతూ వెళ్తుంటాడు బసవయ్య. వారం రోజుల నుండి ప్రయత్నం చేస్తున్నాను. 2-3 ఊర్లు తిరిగాను. కానేమిటి లాభం? ఇప్పటి వరకు ఒక చిన్న పిల్లను కూడా కిడ్నాప్ చేయలేకపోయాను అనుకుంటూ ఉండగా ఇంతలో అతని షర్ట్ జేబులో ఉన్న సెల్ ఫోన్ రింగ్ అవుతుంది. వెంటనే సైకిల్ తొక్కటం ఆపేసి జోబులో ఉన్న సెల్ ఫోన్ను తీసి నెంబర్ చూసుకొని కాల్ను రిసీవ్ చేసుకుంటాడు. చెప్పండి సార్, మీ పని మీదే ఉన్నాను. ఇంకా పూర్తి కాలేదు. అవతల వ్యక్తి కుర్చీలో కూర్చొని చెవి దగ్గర సెల్ ఫోన్ పెట్టుకుని ముఖం కనపడకుండా మాట్లాడుతూ ఉంటాడు. పనికిరాని విధవలను పెట్టుకుంటే పనులు ఎలా పూర్తవుతాయి అంటాడా వ్యక్తి. ఎలాగైనా ఈరోజు పని పూర్తి చేస్తాను, మీకు ఫోన్ చేస్తాను అంటాడు బసవయ్య. నాకు నువ్వు ఫోన్ చేయగానే అమ్మాయి గొంతు వినపడాలి. నీది వినపడిందో రేపటి నుండి నువ్వు జనాభా లెక్కల్లో ఉండవు అంటాడా వ్యక్తి. అది కాదు సార్, వారం రోజుల నుండి ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కడి కూడా సక్సెస్ కాలేదు. సక్రమంగా చేస్తే ఏ పనిలోనైనా సక్సెస్ వస్తుంది. ఏదో చేస్తున్నాను కదా అని చేస్తే ఎక్కడి పని అక్కడే ఉంటుంది అంటాడా వ్యక్తి. ఈరోజు అలా కాదు సార్, నేను కూడా కసిగా ఉన్నాను. చేతిలో డబ్బులు అయిపోయాయి. మీరెలాగూ పని కానిదే పైసలు ఇవ్వరు కదా, నాకీ పని తప్ప మరొక పని రాదు అంటాడు బసవయ్య. పైసలు ఇస్తే పని చేయకుండా తాగి పడుకుంటారు. అదే పైసల కోసమైనా పని చేస్తారు. నేను ఎన్ని చేస్తే ఈరోజు ఈ పొజిషన్కి వచ్చి ఉంటాను అంటాడా వ్యక్తి. సార్, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఎవరో వస్తున్న చెప్పుడవుతుంది అని చెప్పి సెల్ ఫోన్ను జోబులో వేసుకుని సైకిల్ దిగి ఒక ఇంటి చాటుకు దాక్కొని చూస్తుంటాడు. ఊరి పెద్ద మనిషి మారయ్య, కాటి కాపరి వారిద్దరూ మాట్లాడుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటారు. నువ్వు చెప్పేది నిజమా అంటాడు మారయ్య. అవునయ్యా నిజమే, వాళ్ళు పిలుచుకురమ్మంటేనే నేను మీ దగ్గరికి వచ్చాను. లేకపోతే నేనెందుకు వస్తాను చెప్పండి. ఎప్పుడైనా ఈ రాత్రిపూట మీ దగ్గరికి వచ్చానా అంటాడు కాటి కాపరి. ఈ విషయం ఎవరికి తెలియకుండా చూడాలి. పోలీస్ వాళ్ళు అక్కడే ఉన్నారా అంటాడు మారయ్య. ఉన్నారయ్యా, మీరొచ్చి చూసి గుర్తుపడితే తేలిపోతుంది ఆనిద్దరు మాట్లాడుకుంటూ అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటారు. వాళ్ళు వెళ్ళటం చూసిన బసవయ్య తిరిగి సైకిల్ తొక్కుతూ ఆ ఇంటి నుండి అలా ముందుకు వెళ్తూ ఉంటాడు. ఒక ఆడపిల్లను చూపించు దేవుడా, నేను నా భార్య బిడ్డలు కూడా బతకాలి కదా. నువ్వే మంచివాళ్ళని కాపాడేది, నువ్వే నాలాంటి చెడ్డవాళ్ళని కాపాడేది. ఎవరి కోరిక తీర్చుతావు. నిజంగా నువ్వు గొప్పోడివి దేవుడా అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. అదే సమయానికి కింద పడుకుని ఉన్న నిస్తను చూస్తూ ఉన్న సుజాతకు ఏదో అనుమానం వచ్చి నిస్త దగ్గర నుండి తలుపు దగ్గరకు వచ్చి తలుపు తీసుకుని బయటకు వస్తుంది. చుట్టూ చూస్తుంది, అంత నిశ్శబ్దం. నెమ్మదిగా బావి దగ్గరికి వస్తుంది. చుట్టూ చూస్తుంది. సరిగ్గా అప్పుడే సుజాతకు దూరంగా సైకిల్ మీదున్న బసవయ్య బావి దగ్గర ఉన్న సుజాతను తెరచి ఉన్న తలుపును పదే పదే చూస్తుంటాడు. వెంటనే మెరుపులాంటి ఆలోచన అతనికి వస్తుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సైకిల్ను పక్కన పెట్టి నెమ్మదిగా ఏ చప్పుడు రాకుండా సుజాత చూడకముందే ఆ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అతని బెడ్ మీద పడుకున్న అఖిల, బెడ్ పక్కన కింద చాప మీద పడుకున్న నిస్త ఇద్దరు కనపడతారు. వాళ్ళని చూడగానే బసవయ్య ముఖం సంతోషంతో బల్పులా వెలిగిపోతూ ఉంటుంది. మనసులోనే దేవునికి దండం పెట్టుకుంటాడు. నువ్వున్నావు దేవుడా, నీ కరుణ నా మీద కూడా ఉందని నిరూపించుకున్నావు. ఒక కోరిక, ఇద్దరు ఆడపిల్లలు, డబల్ పేమెంట్,
ఇక ఈ రోజు నా అదృష్టం బాగుంది అనుకుంటూ మురిసిపోతూ ఉంటాడు బసవయ్య. అప్పుడే బావి దగ్గర ఉన్న సుజాత చుట్టూ ఎవరు చూడ్డం లేదని ఇదే మంచి సమయమని అనుకొని బావి దగ్గర నుండి ఇంట్లోకి వచ్చి తలుపుల దగ్గరికి వేసి పడుకున్న నిస్త దగ్గరికి వస్తుంది. అంతే బసవయ్య కత్తి సుజాత పీక దగ్గర పెడతాడు. దాంతో సుజాత కంగారు పడుతుంది, భయపడుతుంది. ఏ ఎవరు నువ్వు? మర్యాదగా బయటికి వెళ్ళు అంటుంది సుజాత. అరవకు, అరిస్తే నిన్ను చంపి నీ ఇద్దరు బిడ్డలను ఎత్తుకుని వెళ్ళిపోతాను. నాకు 40,000 మిగులుతాయి. అదే ఒప్పుకుంటే నీకు అదే 40,000 ఇచ్చి నీ ఇద్దరు బిడ్డలను తీసుకెళ్ళిపోతాను. నువ్వే ఆలోచించుకో అని బసవయ్య అనగానే సుజాతకు సరిగ్గా అర్థం కాలేదు. అయోమయంగా ఉంటుంది. అర్థం కాలేదు మళ్ళీ చెప్పమని బసవయ్యని అడుగుతుంది. నేను ఆడపిల్లల్ని ఎత్తుకెళ్లేవాణ్ణి. నాకు నీ ఇద్దరు ఆడపిల్లలు కావాలి. పుణ్యానికి ఏం వద్దు, డబ్బులిస్తాను. 40,000 ఇస్తాను. అది నువ్వు ఒప్పుకుంటే. లేదంటే నిన్ను చంపేసి ఇద్దరిని తీసుకెళ్ళిపోతాను. ముందుగా నా పీక మీద నుండి కత్తితి. నేను నీలాంటి వాడి కోసమే చూస్తున్నాను. సుజాత ఏమంటుందో బసవయ్యకు అర్థం కాలేదు. సుజాత పీక మీద నుండి కత్తి తీస్తాడు. ఒకరిని ఒకరు చూసుకుంటారు. అయితే నువ్వు పిల్లల్ని ఎత్తుకెళ్లేవాడివా అంటుంది సుజాత. అవును, నీ పిల్లల్ని ఎత్తుకెళ్లేవాణ్ణి. నువ్వెంత బతిమలాన్నా ఆ ఇద్దరిని వదిలిపెట్టను. నిన్ను చంపి తీసుకెళ్ళిపోతాను అంటాడు బసవయ్య. నేను నిన్ను బతిమాలను, వద్దని అడ్డుపన్ను. నువ్వు నన్ను చంపవద్దు. నీకు నాకు ఈ భయాలు మాటలు వద్దు. నేనొక మాట చెబుతాను విను. ఏమిటో చెప్పు అంటాడు బసవయ్య. బెడ్ మీద పడుకున్న అమ్మాయి నా బిడ్డ. ఆ బిడ్డను నేను నీకివ్వను. ఇదిగో కింద పడుకున్నది, ఇది నా సవతి కూతురు. దీన్ని నువ్వు తీసుకెళ్ళిపో. దీనికి ఎంత డబ్బులిస్తావో ఇచ్చి తీసుకెళ్ళిపో. నేను నిన్నేమనను. నువ్వు నన్ను చూడలేదు, నేను నిన్ను చూడలేదు. ఇంకేం ఆలోచించకుండా ఎక్కువసేపు అక్కడ ఉండటం అంత మంచిది కాదని 20,000 సుజాతకిస్తాడు. పడుకున్న నిస్తను భుజానికి వేసుకుని ఆ ఇంట్లో నుండి నెమ్మదిగా ఎవరు తన్ని చూడ్డం లేదు కదా అనుకుంటూ దాచిపెట్టిన సైకిల్ దగ్గరికి వస్తాడు. అటు ఇటు చూసిన సుజాత టక్కున తలుపులు వేస్తుంది. బెడ్ దగ్గరికి వస్తుంది. బెడ్ మీదున్న డబ్బులను చేతుల్లోకి తీసుకుని సంతోషపడుతూ ఉంటుంది. ఆ ఊరికి ఉత్తరం దిక్కున ఉన్న పాడుబడిన బావిలో గిరిధర శవం తేలాడుతూ ఉంటుంది. తెల్లారింది. బెడ్ మీద అఖిల ఆడుకుంటూ ఉంటుంది. తన దగ్గర ఉన్న డబ్బుల కట్టాను సంతోషంగా లెక్క పెడుతూ, ఇన్నాళ్లకు మన చేతికి మట్టి అంటకుండా నిస్త పీడపోయింది. ఇక నుండి నేను నా కూతురు అఖిల మాత్రమే ఉంటాం. అది పోతూ పోతూ మాకిచ్చిన డబ్బులతో మేము సంతోషంగా ఉంటాం అని అనుకుంటూ సంబరపడుతూ ఉండగా ఉన్నట్టుండి ఒక్కసారిగా సుజాతకు ఊరి వాళ్లకు నిస్త కనపడడం లేదంటే ఎవరికి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఇంట్లో నుండి పారిపోయిందని చెప్తాను. అందరు నమ్ముతారు కదా, పారిపోయిందా? నువ్వుండగా ఎలా పారిపోయిందని అడుగుతారు. అబ్బబ్బా, వీళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఎలా దొరకబట్టాలి అని ఆలోచిస్తూ ఉంటుంది సుజాత. అఖిల మాత్రం ఆడుకుంటూ అరుస్తుంది. నేల మీద పడుకున్న నిస్త కళ్ళు తెరుస్తుంది. పైన తిరుగుతున్న ఫ్యాన్ రేకులు కనబడతాయి. ఒక్కసారిగా లేచి నిలబడుతుంది. చుట్టూ చూస్తుంది. తను చిన్నపాటి రేకుల రూంలో ఉంటుంది. ఇదేమిటి, నేనిక్కడికి ఎలా వచ్చాను? సుజాత అమ్మగారు ఎక్కడున్నారు? అఖిల ఎక్కడ ఉంది అని అనుకుంటూ అయోమయంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో బసవయ్య బయట నుండి టిఫిన్ తీసుకొస్తాడు. బసవయ్యను చూసి భయపడుతుంది నిస్తా. ఎవరు నువ్వు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు అంటుంది నిస్తా. చూడమ్మా, నువ్వు ముందుగా భయపడకు. నేను ఒక విధంగా నీకు పెద్దనాన్న అవుతాను. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో నేనెప్పుడూ నీ దగ్గరికి రాలేదు. నువ్వు చెప్పేటివి అబద్ధాలని తెలిసిపోతుంది. నాకు అసలు పెద్దనాన్న అనేవారు ఎవ్వరు లేరు. మా నాన్న కూడా ఎప్పుడు చెప్పలేదు. నిజంగా మా నాన్నకు అన్న ఉంటే నాకు చెప్పేవాడు కదా అని అనగానే బసవయ్యకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. మౌనంగా వాళ్ళు నిస్తని చూస్తూ ఉంటాడు. నిస్త కూడా భయం భయంగా చూస్తూ ఉంటుంది. నన్ను అమ్మడానికి తీసుకువచ్చావా, లేకపోతే నన్ను చంపమని మా సుజాత పిన్ని పంపించిందా అంటుంది నిస్తాం. చూడు తల్లి, నేను నిజం చెప్తాను. ఆ తర్వాత నువ్వేం చెబితే అది చేస్తాను. చెప్పండి అంటుంది నిస్తాం. నేనొక దొంగని. డబ్బులు నగలు ఇవి కావు నీ చేసే దొంగతనం. నీలాంటి అందమైన చిన్నపాటి పిల్లల్ని ఎత్తుకెళ్తాను, అమ్మేస్తాను. అలా వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని కాపాడుకుంటూ ఉంటాను అంటాడా దొంగ.
సిగ్గులేదు, అభం శుభం తెలియని ఆడపిల్లలను అమ్మి ఆ డబ్బులతో నీ పిల్లలకు భోజనం పెడుతున్నావా? చీచీ, అలా ఎలా చెయ్యాలనిపిస్తుంది? అలా చేస్తుంటే ఆడపిల్లలు ఎంత బాధపడతారో ఎప్పుడైనా ఆలోచించావా? నేను అలా ఆలోచిస్తే నా 5 వేళ్ళు నోటి దగ్గరికి ఎలా వెళ్తాయమ్మా? అప్పుడు నేను నా కుటుంబం రోడ్డు మీద పడి అడుక్కు తినే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు చేస్తున్న నీచమైన పని కంటే అది చాలా చాలా మంచిది. అలా అడుక్కు తినడంలో ఎలాంటి మోసం లేదు, దగ లేదు, ఒకరిని భయపెట్టడం లేదు, మరొకరితో బాధపడేది లేదు. ఎవరికి తోచింది వాళ్ళు వేస్తారు. ఆ చిల్లరతో బతికేవచ్చు. ఆ నిస్త చెప్పినందుకు బసవయ్య ఏం మాట్లాడకుండా అలా మౌనంగా తలదించుకుని ఉంటాడు బసవయ్య. నిశిత మరొక మాట మాట్లాడకుండా అక్కడి నుండి ముందుకు నడుస్తూ ఉంటుంది. అది గమనించిన బసవయ్య నిస్త చెయ్యి పట్టుకుంటాడు. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? పద, నేనే నిన్ను మీ ఇంటి దగ్గర దించేసి వస్తాను. నేను మా ఇంటికి వెళ్ళడం లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిన కథ మొత్తం వివరంగా వాళ్ళకు చెప్తాను. వాళ్ళు చూసుకుంటారు కదా, తెలుసుకుంటారు కదా అంటుంది నిస్తా. నీకు దండం పెడతాను నిస్తా. ఇప్పుడు నువ్వు పోలీసులకు ఈ వివరాలు చెబితే హాస్పిటల్లో ఉన్న నా పాపను నేనే చంపుకున్న వాడినవుతాను అంటాడు బసవయ్య. ఏమిటి, నీ పాప హాస్పిటల్లో ఉందా అంటుంది నిస్తాం. అవును, నిన్నిప్పుడు డబ్బులు ఎక్కువ ఇచ్చే వాళ్లకు అమ్ముతాను. ఆ డబ్బుతో హాస్పిటల్లో ఉన్న నా పాపను కాపాడుకుంటాను. నువ్వు చెప్పేది నిజమా, లేకపోతే నన్ను నమ్మించడానికి మరొక కట్టుకథ చెబుతున్నావా అంటుంది నిస్తాం. లేదు తల్లి, కావాలంటే నాతో పాటు హాస్పిటల్కి వెళ్దాం. అక్కడ నేను చెప్పేది నిజమా అబద్ధమా తెలుస్తుంది అని చెప్పి బసవయ్యతో అక్కడి నుండి ముందుకు నడుస్తూ ఉంటుంది. ఒక రోజున సంతోషంగా సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ ఉంటుంది సుజాత. ఇంతలో పక్కింటి పార్వతమ్మ వస్తుంది. సుజాత, సుజాత ఉన్నావా అంటుంది పార్వతమ్మ. ఉన్నాను, లోపలికి రా పార్వతి అంటుంది సుజాత. ఏం లేదు సుజాత, వారం రోజుల నుండి నిస్త కనపడడం లేదు, ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతుంది. ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు సుజాతకు. కాస్త తడబడుతూ టీవీని టక్మని ఆపేస్తుంది. వెంటనే కోపంగా, చూడు సుజాత, మా బిడ్డల గురించి నీకెందుకు చెప్పు? అసలు నువ్వెప్పుడు మా ఇంటిపైన పడి ఏడుస్తుంటావెందుకు? మరొకసారి నా ఇంటికి వచ్చావంటే మర్యాదగా ఉండదు అంటుంది సుజాత. సర్పంచ్ గారు చూడమన్నారు, అందుకే అడుగుతున్నాను. వెళ్ళి ఆయనతో చెబుతాను, అప్పుడు నీకే రోగం కుదురుతుంది అని అంటూ ఉంటుంది. ఆ మాట విని సుజాత కొంచెం కోపం తగ్గించుకుంటుంది. పార్వతిని కూల్ చేయాలని ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్రీమ్ తీసుకువచ్చి ఇస్తుంది. కూల్ వాటర్ ఇస్తుంది. ఇంతలో అక్కడికి అఖిల వస్తుంది. అమ్మ, ఐస్ క్రీమ్ నాకు కూడా కావాలి అని అడగటంతో సుజాత ఏం మాట్లాడకుండా ఫ్రిడ్జ్లో నుండి ఐస్ క్రీమ్ తీసి అఖిలకి ఇస్తుంది. అఖిల, పార్వతి ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. కొద్దిసేపటి తర్వాత, మొన్నటి వరకు ఇంట్లో ఫ్రిడ్జ్ సోఫాలు లేవు కదా సుజాత, ఎప్పుడు కొన్నారు? ఎందుకు లేవు పార్వతి, ఉన్నాయి. నువ్వెప్పుడు మా ఇంటికి సరిగ్గా రాలేదు కదా, ఇలా ఎప్పుడో ఒకసారి వచ్చి చూసేసరికి నీకు అలా అనిపిస్తుంది అంతే అంటుంది సుజాత. ఇంతకు నిస్త ఎక్కడ ఉంది? ఎవరింటికి పంపించారు? ఎప్పుడు వస్తావని చెప్పింది? సర్పంచ్ గారు అడిగితే నేనే చెప్పుకోవాలి కదా అని మళ్ళీ పార్వతి అడగడంతో ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు సుజాతకు. అయోమయంలో పడింది. తనలో తను ఇలా అనుకోవటం మొదలుపెట్టింది. ఇప్పుడు నిస్త తన దగ్గర లేదని డబ్బులకు అమ్మేశానని చెబితే ఊరంతా తూ అంటూ ముఖం మీదనే ఉమ్మి వేస్తారు. అలా కాకుండా ఇప్పుడు ఈ పార్వతి నోరు మూయించాలి, ఆ తర్వాత ఏదో ఒకటి ఆలోచన చేయాలి అని అనుకుని లోపలికి వెళ్ళి 10,000 నోట్ల కట్టను తీసుకువచ్చి పార్వతి చేతిలో పెడుతుంది. అది చూసి పార్వతి సంతోషపడుతుంది. లోపల దొరికిందా డబ్బుల పిట్ట, ఇక నుండి మనకు డబ్బుల పండగే, ఎప్పుడు డబ్బులు కావాలంటే అప్పుడు దీని దగ్గర నుండి తీసుకువెళ్ళవచ్చు అని అనుకుని ఆనందపడుతూ పైకి మాత్రం ఇలా అంటుంది. ఎందుకు సుజాత, ఈ డబ్బులు నాకు ఇస్తున్నావు? నేనేమి అప్పు అడగలేదు కదా. అప్పు లేదేం లేదు, పక్కింటి వాళ్ళం, నీకేదో అవసరాలు ఉంటాయి కదా పార్వతి, ఉండనివ్వు, నేనేం మళ్ళీ అడగను. నువ్వు కూడా తిరిగి నాకు ఇవ్వవద్దులే. కాకపోతే సర్పంచ్ గారు నిస్త గురించి అడిగినప్పుడు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నీకు తెలుసు కదా అంటుంది సుజాత. అది నేను చూసుకుంటానులే సుజాత అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది పార్వతి. బసవయ్యతో కలిసి హాస్పిటల్కి వస్తుంది నిస్త. బెడ్పై పడుకుని ఉంటుంది. బసవయ్య కూతురు పద్మ, బెడ్ పక్కనే బసవయ్య భార్య సులోచన బాధపడుతూ ఉంటుంది.
ఇంతలో డాక్టర్ వస్తాడు. డబ్బులు రెడీ చేసుకున్నావా అని అడుగుతాడు. అందుకు బసవయ్య ఏం చెప్పాలో అర్థం కాక తలదించుకుంటాడు. అది చూసి డాక్టర్, డబ్బులు లేనప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి రావటం ఎందుకు, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళవచ్చు కదా అని అనగానే అక్కడ చూసిన నిస్త బసవయ్యని తీసుకొని బయటకు వస్తుంది. నన్ను అమ్మేసి ఆ డబ్బులతో నీ బిడ్డను కాపాడుకో బసవయ్య అని చెబుతుంది. ఆ మాటకు బసవయ్య ఏడ్చి నిస్తను తీసుకొని అమ్మడానికి అక్కడి నుండి ముందుకు నడుస్తూ ఉంటాడు. అప్పుడు నిస్త, దేవుడా, ఇక ఈ జన్మకి చాలు, నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నేను అమ్ముడు పోవటం వల్ల అక్కడ ఒక ప్రాణం నిలుస్తుందని డాక్టర్ చెప్పినప్పుడు చూస్తూ చూస్తూ ఒక చావుకు కారణం కాకూడదు అని అనుకుంటూ అక్కడి నుండి అలా ముందుకు వెళ్ళిపోతుంది నిస్త. తను చనిపోతూ మరొకరి జీవితాన్ని నిలబెట్టిన నిస్తకు అభినందనలు తెలియజేద్దాం. తను చనిపోతూ మరొకరి జీవితాన్ని నిలబెట్టిన నిస్తకు అభినందనలు తెలియజేద్దాం. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.